మనం 7వ అధ్యాయం. మృగశృంగుడు యముని గురించి వ్రతమాచరించుట. ఆ విధంగా ఏనుగునకు శాప విమోచనమైన తర్వాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యు వాతబడిన ఆ 3 కన్యలను బ్రతికించు నిమిత్తము యమధర్మరాజుని గురించి తపస్సు చేయని ఆరంభించాడు. నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని కూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతోషించి ప్రత్యక్షమయ్యి, మృగశృంగ, నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతనకు నేనెంతయో సంతసించితిని. నా గురించి ఇంత దీక్షతో ఎవరూ తపమ ఆచరించి ఉండలేదు. నీకేమి కావాలనో కోరుకొనుము, నీ అభీష్టం నెరవేర్చుదనని యముడు పలికెను. ఆ పలుకులు విన్న మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు. వెంటనే చేతులు జోడించి, మహానుభావ, ఎంతటి తపశ్శాలురకైన దర్శనం ఇవ్వని మీరు నా బోటి సామాన్యునికి మీ దర్శనం ఇచ్చట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరే కాదు. అకాల మరణముకు పాల్పడిన ఆ 3 కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిని చేయుడని ప్రార్థించెను. మృగశృంగుని పరోపకార బుద్ధికి దయార్థ హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారం ఆ 3 కన్యలకు ప్రాణదానం చేయనించి, మృగశృంగ, నీ భక్తికి మెచ్చితిని. నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించింది. నీకు జయమొగ్గా కానీ యముడు దీవించగా, మహాపురుష, మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు. మిమ్ము స్తోత్రం చేసిన వారికి, స్తోత్రం విన్నవారికి జరామరణములు కలగవు. అట్టి వారికి అన్ని విధముల శుభములు కలుగునట్లు అనుగ్రహింపమని ప్రార్థించగా, అటులనే నీ కోరిక సఫలమగుగా కానీ యమధర్మరాజు దీవించి అదృశ్యుడయ్యాడు. 7వ అధ్యాయం సమాప్త. జై శ్రీమన్నారాయణ.